Hello, hi to all. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 23/2021, డేట్ వచ్చేసి 28/12/2021. అంటే ఈరోజే మీకు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మీకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మీకు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఒకసారి మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. ది డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ యాజ్ ఫాలోస్. శ్రీకాకుళం వచ్చేసి 38 పోస్టులు, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు వచ్చేసి 54, వైఎస్ఆర్ కడప వచ్చేసి 51 పోస్టులు. ఓవరాల్గా వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేసి 670 పోస్టులు అయితే ఈరోజు రిలీజ్ చేశారు. మొత్తం 670. మొత్తం జిల్లాల వారీగా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఇక్కడైతే డీటెయిల్గా వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. జిల్లాల వారీగా మొత్తం వచ్చేసి 670 పోస్టులు. దీనికి వచ్చేసి మీకు ఏజ్ రిలాక్సేషన్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా అయితే బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. వన్ షుడ్ పాస్డ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు దోస్ హూ విల్ షార్ట్ లిస్ట్ బిఫోర్ అపాయింట్మెంట్. మనకైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు డిగ్రీతో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే కూడా మీకైతే ఉంటుంది. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చేసి డిగ్రీ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్. అలాగే రిజర్వేషన్ వచ్చేసి మీకు ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే మీకు ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్కి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం అయితే 42 years. మీకు 01/07/2021 ప్రకారం మినిమం అయితే 18, మ్యాక్సిమం అయితే 42 years అయితే మీకు ఉండాలి. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దాన్ 18 years అండ్ ఈజ్ మోర్ దాన్ 42 years. 18 సంవత్సరాల కంటే తక్కువ కానీ 42 years కంటే ఎక్కువ కానీ ఉంటే మీకైతే దీనికైతే ఎలిజిబుల్ అయితే కాదు. మీకు ఎగ్జామ్ అనేది ఈ నెల 30వ తారీఖు నుంచి మీకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 30వ తారీఖు నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అనేది మనమైతే ఇంకొక వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనమైతే ఎన్ని పోస్టులు అయితే ఇచ్చారు, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే మీకు ఇంకా దీనికి అసలు ఏం సిలబస్ ఏముంది, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అది కూడా చూద్దాం ఒకసారి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. చూడండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్లో అయితే ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ స్టాండర్డ్ అంటే డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 100 questions 100 marks ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 25, జనరల్ తెలుగు వచ్చేసి 25. ఓవరాల్గా వచ్చేసి 50 questions ఉంటాయి. 150 marks అంటే మీకు స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి 300 మార్కులకు ఉంటుంది. అలాగే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 150 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు వచ్చేసి ఇంగ్లీష్ 75, తెలుగు 75 ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. అది ఓవరాల్గా వచ్చేసి 150 మార్కులకు 150 minutes ఉంటుంది. టోటల్ వచ్చేసి 300. మెయిన్స్ వచ్చేసి 300 marksకు, ఫిలిమ్స్ వచ్చేసి 150 marksకి అయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ కండక్ట్ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. ఇది
ఇంకా మీకు మీ డిస్టిక్లో ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, లోకల్ ఎన్ని ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు. మీకైతే ఇది ఒక నోటిఫికేషన్ అనేది నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మీ యొక్క లోకల్ ఎన్ని ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి, మీ క్యాస్ట్ వైజ్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది క్లియర్గా మీకు నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి క్లియర్గా చూసుకోండి ఒకసారి. ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ గురించి ఓవరాల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది నోటిఫికేషన్లో. మీకు ఇంకా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, వాటి ప్రాసెస్ ఏంటి అనేది మనం క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.